దేవునికి స్తోత్రములు. మీకందరికీ నా వందనములు. ఆరాధనకు సహకారముగా కొన్ని వాక్యములు మనం ధ్యానించుకుందాం. దేవుడు మహిమ స్వరూపుడైనటువంటి ప్రభువు. ఆయన మహిమను కలిగినటువంటి దేవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 7వ వాక్యము చదువుకుందాం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయియుందురు. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవుని యొక్క జ్ఞానము మర్మమై ఉన్నట్టుగా బోధించుచున్నాం. ఈ జ్ఞానము మరుగైంది. జగతుత్పత్తికి ముందుగానే దేవుడు దీనిని మన మహిమ నిమిత్తము నియమించాడు. అది లోకాధికారులలో ఎవరికి కూడా తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపి అయిన ప్రభువును సిలువ వేయక పోయిందురు అంటున్నాడు. దేవుని యొక్క జ్ఞానము తెలియక, దేవుని యొక్క జ్ఞానము మరుగై ఉన్నది కనుక, దేవుని యొక్క జ్ఞానమును తెలుసుకొనక దేవునికి దూరముగా ఉండి అది ఎవ్వరికి కూడా తెలియదు అంటున్నాడు. ఈ లోకాధికారులలో ఎవ్వరికి కూడా దేవుని యొక్క జ్ఞానము తెలియదు. అది ఒకవేళ తెలిసి ఉండింటే, దేవుని యొక్క జ్ఞానమును ఎరిగి ఉండింటే ప్రభువునకు సిలువ వేయబడక ఉందరు కదా అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు భూలోకములకు రాకమునకు ఎలా ఉన్నాడంటే మహిమ కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మహిమ గలవాడు. ఆయన మహిమతో వెలుగుతూ ఉన్నాడు. అనగా పరలోకపు మహిమ కలిగినటువంటి దేవుడు. ఆయన లోకము పుట్టక మునుపు మహా దివ్య మహిమ గలవాడు. ఆయన మహా వెలుగులో ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వాక్యము. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. హల్లెలూయా. చూడండి పిల్లారా, ఆయన వెలుగులో ఉన్నాడు. ఆయన మహిమ కలిగినటువంటి దేవుడు. ఏమంటున్నాడు? తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అంటున్నాడు. దేవుడు మహిమ కలిగినటువంటి దేవుడు కనుక మహిమ గల వారిగా, మహిమతో ఉన్నటువంటి వారిగా, దేవుని యొక్క జ్ఞానము తెలుసుకున్నటువంటి వారముగా ఉండాలి అని దేవుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. వెలుగు మాత్రమే కాదు, కానీ దైవ లక్షణములు మహిమ అని గమనించాలి. దేవుని యొక్క లక్షణాలను మనం ధరించుకున్నప్పుడు ఆయన మహిమ మనకుందని మనం గ్రహించాలి. ఎవరు సమీపింపరాని తేజస్సులో సింహాసన ఆసీనుడైనటువంటి దేవుడు. ఎవ్వరు కూడా సమీపించలేరు అక్కడికి.
అక్కడ ఆ మహిమ తేజస్సుతో సింహాసనము మీద ఆసీనుడైనటువంటి దేవుడు యుగ యుగాలు దేవదూతల చేత ఆరాధించబడుచు నిరంతరము స్తోత్రించబడుచున్నటువంటి దేవుడు. యుగ యుగములు ఎప్పుడే కాదు, యుగ యుగములు దేవదూతల చేత ఆరాధించబడుచున్నటువంటి నిరంతరము స్తోత్రించబడుచున్నటువంటి దేవుడు. చూడండి పిల్లరా, మహిమను కోల్పోయినటువంటి మానవుడు. దేవుడు మహిమ కలిగినటువంటి దేవుడు, కానీ మహిమను కోల్పోయినటువంటి మానవుడు. మొదట మానవుడు ఆదామును సృష్టించినప్పుడు మహిమనిచ్చాడు. అయితే ఆజ్ఞను అతిక్రమించిన ఆదాము దివ్య యొక్క మహిమను, దైవ మహిమను కోల్పోయాడు. ఆదామును తన చేతులతో నిర్మించాడు. ఆ ఆదాముకు మహిమను ఇచ్చాడు. ఆ ఆదాము అవ్వను కూడా ఆదాము కొరకు సిద్ధపరిచాడు. అవ్వ ఎలా మోసపోయిందంటే అపవాది చేత మోసపుచ్చబడింది. దేవుడు వారిని ఆ ఏదెను తోటలో ఉంచి మహిమతో ఉంచి, ఇదిగో మీరు ఇవన్నీ తినొచ్చు, కానీ ఒకటి మాత్రం మీరు తినకూడదన్నటువంటి ఆజ్ఞను అతిక్రమించారు. ఎలా మోసపోయారు. హవ్వ దగ్గరకు ఆ యొక్క అపవాది వచ్చి ఇది నిజమా అని అంటుంది. అవును, మేమన్నీ తినచ్చు, ఏదైనా చెప్పి ఉన్నాడా మీకు దేవుడు అంటే మహిమను, వారిని మహిమలో నుంచి నేను చెడిపోయాను, మిమ్మల్ని కూడా చెడగొట్టాలనేటువంటి ఆశ అపవాది చేతిలో ఉంది. నేను ఎలాగో చెడిపోయాను, మీరెందుకు బాగుపడాలి, మీరెందుకు మహిమ కలిగి ఉండాలి అని ఆ అపవాది శోధిస్తూ ఉంది. నేను ఫలానా భయంకరమైనటువంటి రోగముతో ఉన్నాను, నేను ఒక్కడినే ఈ రోగముతో ఎందుకు చావాలి, మీరు కూడా ఈ యొక్క రోగములో ఉండాలి, నేనొక్కడినే ఈ పాపము చేత ఎందుకు ఉండాలి, మీరు కూడా నాలాగా పాపములోనికి రండి, ఇదిగో విస్తారముగా ఉంది, విశాలతలో ఉంది, మీకు ఏది కావాలన్నా అది తీసుకోవచ్చు అన్నట్లుగా అపవాది శోధిస్తూ ఉంది మనల్ని. చూడండి పిల్లరా, ఆజ్ఞను అతిక్రమించాడు. ఇది ఏమీ కాదు, మీరు తింటే ఇంకా మధురముగా సౌందర్యముగా మీకు ఇంకా తెలివితేటలు కలుగుతాయి. దేవుడు మీకు తెలివితేటలు రాకూడదని అవి తినొద్దని చెప్పాడు. ఎలాగో ఆ యొక్క అపవాది శోధిస్తుంది. చూడండి, అపవాది శోధించింది, హవ్వ మాట విని ఆ యొక్క ఆజ్ఞను అతిక్రమించారు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించి దైవ మహిమను కోల్పోయినటువంటి మానవుడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆదాము సంతానమంతయు కూడా సర్వ మానవాళి మహిమను పోగొట్టుకున్నారు. ఆయన మహిమను పొందలేకపోయారు. పాపమును బట్టి పరలోకమునకు ప్రవేశము కోల్పోయినటువంటి మానవుడు. అయితే మన ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారికి పరలోక మహిమను అనుగ్రహించెను. ఎవరికి అనుగ్రహించాడు? యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచినటువంటి వారికి పరలోక మహిమను అనుగ్రహించాడు. మహిమను, దైవ మహిమను కలిగినటువంటి మానవుడు, ఆజ్ఞను అతిక్రమించి కోల్పోయినటువంటి మానవుడికి ఎవరైతే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారికి పరలోక మహిమను అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు భూలోకములకు రాగా మహిమను విడిచి వచ్చాడు. మహిమ కలిగినటువంటి దేవుడు, ఎవరు సమీపింపలేని తేజస్సులో సింహాసన ఆసీనుడైనటువంటి దేవుడు తన మహిమను విడిచి ఈ లోకమునకు వచ్చాడు.
పరలోకములో ఉన్న సింహాసనమును దూతల స్తోత్ర గానములను వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మన కొరకు. అక్కడ సింహాసనము మీద కూర్చోకుండా దూతల స్తోత్ర గానములన్నిటిని విడిచి వచ్చాడు. ఎందుకంటే మనలను ప్రేమించాడు కనుక. ఆయన మహిమను వదిలి వచ్చాడు. ఆయన సింహాసనమును వదిలి వచ్చాడు. ఆయన దూతల చేత కొనియాడబడుచు ఉన్నాడు. వాటన్నిటిని విడిచి మానవుని కొరకు తన మహిమను విడిచి వచ్చాడు. తన దైవ లక్షణములను విడిచిపెట్టలేదు. మహిమను మాత్రమే విడిచిపెట్టాడు, కానీ దేవుని యొక్క లక్షణాలను విడిచిపెట్టలేదు. మనుషుడై, దాసుడై, దీనుడై, రిక్తుడై, విధేయుడై సిలువలో శాపగ్రస్తమైన మరణమును అనుభవించడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? కేవలము సర్వ మానవాళిని ప్రేమించినందుకు. ఈ లోకమును ప్రేమించి నా పిల్లలు చెదరిపోవచ్చు ఉన్నారు, నా పిల్లలు మరణానికి దగ్గరవచ్చు ఉన్నారు, నా పిల్లలు పాపమనే శాపము కింద కొట్టమిట్టాడుచు ఉన్నారు అని ప్రేమించి తన మహిమను విడిచి రిక్తునిగా, దాసుడుగా, విధేయుడుగా, దీనుడై సిలువలో శాపగ్రస్తమైనటువంటి మరణాన్ని అనుభవించాడు. కేవలము మన కొరకే. దేవునికి స్తుతి కలుగును కాక. ఆశీర్వాద కారకుడైనటువంటి దేవుడు మన కొరకు శాపగ్రస్తుడవుట బహు వింతైన విషయం, ఆశ్చర్యం. చూడండి, దేవుడు మన కొరకు, దేవుడే మన కొరకు శాపగ్రస్తమైనటువంటి మరణాన్ని అనుభవించాడు. ఆయన దీనుడిగా వచ్చాడు, దరిద్రుడిగా వచ్చాడు. ఈ లోకములో విధేయుడుగా, దీనుడుగా, దాసుడుగా శాపగ్రస్తమైనటువంటి మరణమును సర్వ మానవాళి కొరకు మరణించాడు, అనుభవించాడు. మన పాపము చేత మనము కొట్టమిట్టాడుచున్నటువంటి మనలను పాప విమోచకులుగా చేయడానికి లోకానికి వచ్చినటువంటి దేవుడు యేసుక్రీస్తు తిరిగి వచ్చు ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు మహిమతో తిరిగి వస్తాడట. ఆయన ఎలాగొస్తాడు? మహిమతో తిరిగి వస్తాడు. రెండవసారి తన మహిమతో వస్తాడు. భూలోకమునకు రాగా యుద్ధము ఆయనది. ఆయన భూలోకానికి వస్తే యుద్ధము మాత్రము ఆయనదే, మానవులది కాదు, దేవునిది. యుద్ధము ఆయనదే, రాజ్యము ఆయనదే, సింహాసనము ఆయనదే, ఆరాధన ఆయనదే. దేవునికి మహిమ కలుగును కాక. ఆరాధన ఆయనదే, రాజ్యము ఆయనదే, యుద్ధము ఆయనదే, సింహాసనము ఆయనదే, మహిమ ఆయనదే, నిత్యత్వము ఆయనదే. సింహాసనాసీనుడైనటువంటి వానికి, గొర్రె పిల్లకును మహిమ కలుగును కాక. సింహాసనాసీనుడవుతాడు. తన మహిమను విడిచి తిరిగి తన మహిమతో భూలోకానికి వచ్చినప్పుడు యుద్ధము ఆయనది. ఆయన రిక్తునిగా, దీనుడిగా, దరిద్రుడిగా, దాసునిగా, విధేయుడుగా సిలువలో శాపగ్రస్తమైనటువంటి మరణమును అనుభవించినది మన కొరకే. సింహాసనాసీనుడైనటువంటి వానికి, దేవునికి గొర్రెపిల్ల మహిమ కలుగును కాక. గొర్రెపిల్ల దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆమేన్. ఆయన్ను హృదయపూర్వకముగా ఆరాధించదాం కాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం, ఆయన ఆరాధిద్దాం ప్రియులారా. ఆయన మహిమను విడిచి ఈ లోకమునకు వచ్చాడు. మొట్టమొదటిగా మానవునికి తన మహిమను కలుగచేశాడు.
తన మహిమను కోల్పోయినటువంటి మానవుడు, మరణానికి దగ్గరగా ఉన్నటువంటి మానవుడు, కానీ ఆయన ఎంతగానో విధేయత కలిగి ఈ లోకములకు రిక్తునిగా మన కొరకు వచ్చినటువంటి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఎవరు సమీపించలేనటువంటి తేజస్సులో ఉన్నటువంటి దేవుడు, సింహాసన ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు కేవలము మన కొరకు తన సింహాసనాన్ని, ఆయన మహిమను విడిచి ఈ లోకములో జన్మించినటువంటి దేవుడు కేవలము మన కొరకే, కేవలం మన కొరకే ప్రియులారా. దేవుడిచ్చినటువంటి మహిమను విడిచి ఆయన శరీరమును ధరించుకుని కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకమునకు వచ్చినటువంటి గొప్ప దేవుడు కేవలము నీ కొరకు, నా కొరకే. స్తోత్రం. హల్లెలూయా. ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా, ఆరాధించెద యేసు రాజా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 ప్రాణమున్నంత వరకు నీలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీలో చేరే వరకు, జీవించేదా యేసు రాజా, నీకై జీవించేదా, జీవించేదా యేసు రాజా, జీవించేదా, 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 ప్రాణమున్నంత
నీలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమతో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమతో చేరే వరకు ప్రార్థించేదా యేసు రాజా
జ్ఞానము మర్మమై ఉన్నదని తెలియపరిచారు తండ్రి. మరుగై ఉన్నదని తెలియచేశారయ్యా. నీ జ్ఞానం మహిమ కలిగినది తండ్రి. మహిమను కోల్పోయినటువంటి వారు మమ్మలను ప్రేమించి లోకములకు వచ్చి అతిక్రమంలో చేత కొట్టుమిట్టాడుచు ఉండగా అగాధపు లోయలో కటిక చీకటిలో భయంకరమైనటువంటి పాపములో పడి ఉండగా పాప శాపమును కాడిని వెలువగొట్టడానికి కేవలం మాకు వచ్చినటువంటి దేవా, మా కొరకు నీ మహిమను విడిచి దీనుడిగా, రిక్తునిగా, దాసునిగా, విధేయుడుగా సెలవులో శాపగ్రస్తమైనటువంటి మరణమును కేవలం మా కొరకు అనుభవించినటువంటి మహా గొప్ప దేవా, మీకు స్తుతి నాయనా, మీకు స్తుతి తండ్రి. ప్రణతుల నాయనా, అయ్యా ఆ పాప శాపము అయ్యా వినగొట్టడానికి లోకములకు వచ్చినటువంటి దేవా, మీకు స్తోత్రములు, మీకు స్తోత్రములు నాయనా, మీకు స్తోత్రములు తండ్రి. కరుణా సంపన్నుడైన దేవా, మీకు స్తోత్రములు నాయనా. ఎవరు సమీపించని తేజస్సులో సింహాసనాసీనులైనటువంటి తండ్రి, మీకు స్తుతి నాయనా, మీకు స్తుతి నాయనా. దేవదూతల చేత స్తోత్ర గానముల చేత ఆరాధించబడుచున్నటువంటి గొప్ప దేవా, స్తుతి నాయనా, స్తుతి తండ్రి. యేసయ్యా, నీకు స్తుతి నాయనా. పాపములో పడినటువంటి మరుగు దుఃఖంలో పురుగులో పోరాడుచున్నటువంటి పాపము చేత అంధకారములో ఉన్నటువంటి నా కొరకు తండ్రి, లోకమును ఎంతగానో ప్రేమించి అయ్యా స్తోత్రగానములను మీరు విడిచి నా కొరకు లోకములకు వచ్చారయ్యా. మీకు స్థుతి నాయనా, మీకు స్థుతి తండ్రి, మీకు ప్రణతులు నాయనా. అయ్యా, కలువరి సిలువలో శాపగ్రస్తమైనటువంటి మరణమును నా కొరకు అనుభవించినటువంటి దేవా, మీకు స్థుతి నాయనా, మీకు స్థుతి తండ్రి. ప్రణతులు నాయనా, అంధకారములో కటిక చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించినటువంటి తండ్రి, మీకు స్తుతి నాయనా. ఎక్కడో చెడిపోయినటువంటి మమ్మలను ప్రభువా రక్షించి, క్షమించి, ప్రేమించి వినూతన పునరుత్థాన దినమును నాకు ఇచ్చి ప్రభువా సంఘమును కట్టి, సంఘమును ప్రభువా మీరు మీ రక్తము చేత కొని మందిర బ్రహ్మములో చేర్చి నీ బలిపీఠం ఎదుట నన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు ఇంత గొప్ప కృపను మాకు ఇచ్చినటువంటి దేవా, మీకు స్తుతి నాయనా, మీకు స్తుతి తండ్రి. మీకు ప్రణతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా. సంఘమును ప్రేమించి మమ్మల్ని అందరినీ సమకూర్చి మీ బలిపీఠం మీద స్తుతించుటకు, ఆరాధించుటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి మీకు స్తుతి నాయనా. అయ్యా, మరణమునకు దగ్గర వచ్చినటువంటి మమ్మలను కృపాసత్వ సంపన్నుడుగా, శరీరధారుడుగా వెలుగులో నుంచి అయ్యా నీ మహిమతో రాకముందు వచ్చి
నీ మహిమ